ఇంకా సీఎం ఎక్కడ ఉన్నదంతా ఓసే పడతారు. అవునా కాదా? అవునా కాదా? హలో హలో వినవుతుందా? ఇంకా సీఎం ఎక్కడిది రామా? ఇంకా 5 సంవత్సరాలు. అవునా కాదా? కోసి పడతారు. ఇక సీఎం ఎక్కడ చెప్పే? అవునా కాదా? మళ్ళా 2025లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరు అంటే పక్క కదా? కానీ ఒక్క డౌట్ వస్తుంది నాకు. ఇప్పుడు ఇక్కడ సీఎం బీజేపీ అభ్యర్థి సీఎం కావాలి. అవునా కాదా? మరి కాంగ్రెస్ పెట్టలేదే? ఎట్లయినా చెప్పే. ఇప్పుడు నిరుద్యోగ సమస్య మీద కొట్లాడింది ఎవరు? మనమే కొట్లాడాం. మన కార్యకర్తలు జైలుకి ఎవరు? నేను జైలుకి పోయినా. మరి ఓట్లు ఎవరికి వేసిరే? కాంగ్రెస్కి వేస్తారు. అవునా కాదా? రైతు సమస్యలుగా కొట్లాడినవారు, పొడుగోడు సెంటర్లకు పోయిందెవరు? మనమే ఓటివి. దెబ్బలు తింటివి, దెబ్బలు కోడుతుంది. ఓట్లు వేసింది ఎవరికే? కాంగ్రెస్ ఒకరు ఓటేస్తుంది. అవునా కాదా? అవునా కాదా? మహిళల మీద అత్యాచారాలు జరిగితే ఇక్కడ కూడా వచ్చింది నేను. మరి ఓట్లు ఎవరికి వేసిరే? కాంగ్రెస్కి. ఇది ఎక్కడే? దేశం అంతా నవ్వుకుంటారు. ఇవాళ కొట్లాడింది బీజేపీ వల్ల, కేసు పెట్టించుకున్నది బీజేపీ వల్ల, జైలుకి పోయింది బీజేపీ వల్ల, లాఠీ దెబ్బలు తిన్నది బీజేపీ వల్ల, కేసీఆర్ మెడలు వంచింది బీజేపీ వల్ల. కొట్లాడింది మనమైతే ప్రజలు గట్టెట్లు ఓట్లేసారు. ఇప్పటికి అర్థమవుతారు. ఇప్పుడే కనిపిస్తుంది నాకు. కానీ ఇప్పుడు గుర్తిస్తారే, నేను తిరుగుతున్నా కదా, అబ్బబ్బబ్బ పొరపాటు చేసినాయి. ఈసారి పార్లమెంట్ ఎన్నికల అటు చూడం, ఇటు చూడం. ఎటు చూస్తాం? మోడీ. ఏడవైనా మోడీ 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 మోడీ. అవునా కదా? డౌట్ ఏమైనా? కాంగ్రెస్లకు బీఆర్ఎస్లకే డౌట్ లేదా? మనకెందుకు ఉంటుంది డౌట్? వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. ఉన్నారా లేదా? జై శ్రీరామ్ అంటారా అన్న? చేతులు ఉన్నాయా? జై శ్రీరామ్. ఏం మజాలేదండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అన్న. మీకు రాముడు వద్దానే? మీరు రాముడు అని మీరు ఇవ్వాలి. వాళ్ళ దమ్మం చూద్దాం వాళ్ళది. మీరు రాముడు భక్తులైతే మీరు జై శ్రీరామ్ లేకపోతే అనకూరి. ఔరంగజేబుడు అనకూరు మాకద్దు. బాబర్లు అక్బర్లు అయితే అసలే అనకూరి మాకద్దు. మీరద్దు, మీ ఓట్లు వద్దు మాకు. 2 చేతులు మీరు ఎత్తితే ఇక్కడికి ఎవడాలన్నా జై శ్రీరామ్. మళ్ళా మీకు వాళ్ళకి పోటీయే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అబ్బా తోపులే వాళ్ళు, నిజంగా తోపులే. హ్యాట్స్ ఆఫ్ అన్న. మీ అందరు ఛత్రపతి శివాజీ నోట. ఇప్పుడు వీళ్ళ సంగతి చూద్దాం.